యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. 12వ వచనం 13వ వచనం నేను చదువుతున్నాను. ఆది కాండము 26వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృపతో ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ లేఖనాన్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాన్ని విరవమని లేఖనము చాటున నీ మనస్సులో ఉద్దేశించుకున్న మాకిప్పుడు అవసరమైన క్రీస్తేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందటానికి ఈ భూమి మీద సంపూర్ణంగా దైవ చిత్తము నెరవేర్చి, నీ సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చి, మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న వారిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడినట్లుగా, ఆనాడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మేము ఉండునట్లుగా, అయ్యా మీరు మాకిచ్చిన సేవ, పరిచర్య, భక్తి ఏదైనా అగ్నిలో పుటం వేసినప్పుడు బంగారముగా, స్వచ్ఛమైన బంగారముగా నిలుచున్నట్లుగా, అలాగే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిర్ణయించిన బడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మేము పొందుకోవటమే కాదు, నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలిచి నీతో కలిసి యుగ యుగాలు ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనులమై నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించమని, మమ్మల్ని ప్రోత్సహించమని, బలపరచమని, నీలో స్థిరపరచమని, నీ కొరకు ఏలియా వలె మహారోషం గలవారమే మండేలాగా అయా ఉండునట్లుగా మాకు ఉపదేశించమని, మాకు కావలసిన సంగతులు అందించమని బతిమలాడుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాల ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో మాతో మీరు మాట్లాడండి. అయ్యా నీ వాక్య ఉపదేశపు కాంచులో నుంచి మాతో నీ స్వరము ద్వారా మాట్లాడమని బతిమలాడుతున్నాం. దేవా, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటంధకార శక్తులు, ఇంచేది మరి ఏవైనా సరే నీ చేతులకు అప్పజెబుతున్న వాటి ప్రభావాన్ని మీరు మాకిచ్చిన అధికారం చొప్పున యేసు నామములో బంధిస్తున్నాం. నా చుట్టూరు ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఇప్పుడే నీకు ముందే ఏకీవిస్తున్న వారి చుట్టూరు, మేమున్న గృహాలు దేవా ఇదిగో తండ్రి, కాలనీ, పట్టణం, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు కలిగిన చరస్థిరాస్తులు, పసిబిడ్డ, పెద్దలు అందరి చుట్టూరు, నీ సిలువ సంఘము చుట్టూ, సంఘ బిడల చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతినిలో దాచిపెట్టు. నీవే అగ్ని ప్రాకారమే నిలవండి. నిత్యము నీ దేవదూతలను అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని సమస్తాన్ని కమ్మునుగాక. నిత్యము నీ కనుదృష్టి, ముఖకాంతి, తేజమాన వెలుగు, సన్నిధి కాంతి మాపై ప్రకాశించునుగాక. మాతో మాట్లాడమని బతిమలాడుచున్నాం. అయ్యా ఇదిగో నీ పక్షంగా నిలబడ్డ నేను బలహీనుడను. ఎంత బలహీనుడని నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడ పవిత్రతను కొట్టివేసి
అయ్యా పరిశుద్ధపరిచి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవేసి శుద్ధ సువర్ణంగా చేసి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. 81వ కీర్తన 10వ వచనం 2వ భాగం బట్టి నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:20-31 నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. మత్తయి 10:1 7-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అన్ని విషయాలు తోడు నడిపించమని ఆ లేఖనాల ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని బతిమలాడుచు ఈ అల్పుడికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించి నాకు తెలియపరిచినటువంటి ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా ఇదిగో నీ దాసుని ముఖాంతరంలోంచి నువ్వు కనపడుచు ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనస్సు, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణము, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాదశను శిష్యరకము చేసి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూ దిగంతముల వరకు వెళ్ళి కదిలి నీ సేవ చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు కలుగు చేయమని బతిమలాడుతున్నాను. అన్ని విషయాల్లో కృపానుగ్రహించమని, నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వీడియో ద్వారా వింటున్నా, వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇస్సాకట ఆ దేశమందు, ఏ దేశమందు ఉన్నాడు ఆయన? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 అంచెల ఫలము పొందెను. ఆమెన్, హల్లెలూయా. ఏ దేశంలో ఉన్నాడు ఈయన? ప్రారంభ వచనాలు చూడండి. 26వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆమెన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు, ఫిలిష్తీయుల రాజు అయిన ఒక రాజు దగ్గరికి. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇరుకు ఇబ్బంది కలగంగానే త్వరగా ఆలోచనలు, నిర్ణయాలు తీసుకొని నాకు ఇక్కడ కలిసి రావట్లేదు కాబట్టి ఇంకో ప్రాంతానికి వెళ్తాను అనుకుంటారు కొంతమంది. ఇక్కడుంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో నేను ఉండను, ఇంకో ప్రాంతానికి వెళతాను అంటారు కొంతమంది. నాకు ఈ వ్యాపారం చేస్తున్న దాన్ని బట్టి కలిసి రావట్లేదు కాబట్టి ఇంకొక వ్యాపారం చేస్తాను అంటారు. అలాగనే నాకు ఈ ఉద్యోగంలో కరెక్ట్గా వెలుసుబాటు లేదు కాబట్టి ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటా అంటారు. నాకు ఈ చదువు అయితే అర్థం కావట్లేదు కాబట్టి ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటా అంటారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉంటుంది ఈ వ్యవహారం అంతా. ఇంటర్మీడియట్ కాడ నుంచి ఇంటర్మీడియట్లో వారు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో దాన్ని బట్టే పై తరగతులు ఉంటాయి. కొంతమంది ఇలా అనుకుంటారు. కొంతమంది ఏదైనా చేతి వృత్తి, ఒక చేతి వృత్తిని అంటే రెక్కల కష్టార్జితం అంటే వ్యవసాయం కావచ్చు, నాకు ఇది కలిసి రావట్లేదు కాబట్టి ఇంకొకటి ప్రయత్నం చేస్తాను. కౌలు రైతుగా ఉంటే ఇంకొకటి ప్రయత్నం చేస్తాను అంటారు. అలాగనే ఇంకా రకాలుగా క్యాటరింగ్ పని అని, లేదంటే చిల్లర కొట్టు వ్యాపారము, ఏదైనా ఫ్యాన్సీ షాప్ వ్యాపారము, సెల్ షాప్ వ్యాపారము, పూల కొట్టు వ్యాపారము, లేదంటే పూల
బుట్ట ఉంటుంది. ఆ బుట్ట తీసుకొని ఊరూరు తిరుగుతూ ఉంటారు. ఆ వ్యాపారము, లేదంటే కాయగూరల వ్యాపారము, లేదంటే తినే కాయల వ్యాపారము, లేదంటే హౌస్ మెటీరియల్స్ అంటే ఇల్లు కట్టడానికి ఉపయోగపడేటువంటి ఎత్తుబల్లాలు కానీ, కావలసిన ఏమిటి పలుగు పార ఎత్తడానికి ఆ బొచ్చెలు కానీ, టాపీలని, ఆ ప్లాస్టిక్ బద్దలని, ఇలా రకరకాల హౌస్ మెటీరియల్స్ పెడుతుంటారు. కొంతమంది హౌస్ మెటీరియల్స్లోనే కొన్ని ఇంకోటి ఉన్నాయి, ఏ వరలు, ఇటుక బిళ్ళలు, డిజైన్స్ తయారు చేసి ఈ వ్యాపారం అని. కొంతమంది ఫర్నిచర్కి సంబంధించిన వ్యాపారం, కొంతమంది మెడిసిన్కి సంబంధించిన వ్యాపారం అని, కొంతమంది వైద్య వృత్తిని ఎంచుకుంటారు, అక్కడ కూడా కలిసి రావట్లేదని చెప్పని. ఇలా ఏమని చెప్పుదును, ఎన్నని చెబుదును, అనేక రకాలుగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కలిసి రావట్లేదని లాటరీ టికెట్ తీస్తూ ఉంటారు వాళ్ళు. ఇన్ని రోజుల కల్లా నేను దీంట్లో సక్సెస్ అవ్వాలి, ఇలా ఉండాలని. మేము ఈ నరసరావుపేట పట్టణంలోకి 2007లో వచ్చినప్పుడు 200 అద్దెకి దిగాం. ఎంత? ఇల్లు అద్దె 200. వాన పడితే మోకాళ్ళు లోతుంటాయి నీళ్లు, ఇంట్లోకి కూడా వస్తాయి. అక్కడి నుంచి వేరొక ఇంటికి పోయాం. ఆ ఇంట్లో 2 పోర్షన్లు ఉంటాయి. అవతల పోర్షన్లో ఒకళ్ళు ఉంటారు, యువతల పోర్షన్లో ఒకళ్ళు ఉంటారు. వర్షాకాలం బట్టలు ఆరేయటానికి ఇంట్లో దండం కట్టి ఆ బట్టలు ఆరేయబోతునేసరికి ఆ తడి బట్ట పైన ఫ్యాన్కు తగిలింది. ఆమెకు తెలీదు ఆ ఫ్యాన్కి బాడీకి కరెంట్ పాస్ అవుతుంది అన్నది. నడింట్లోనే ఏందమ్మా అట్ నిలబడ్డా అని చెప్పని ఇంకొక ఆమె వచ్చింది. ఏందమ్మా అనుకుంటే ఇంకోళ్ళు అట్లా 7 వరుస బట్టి షాక్ కొట్టి కరెంటు షాక్తో చనిపోయారు. వాళ్ళు దెయ్యాలై ఆ ఇంట్లో తిరుగుతారన్నది నానుడి, అందరికీ తెలుసు. భయం ఆ ఇంట్లో ఉండాలంటే. మళ్ళీ ఆ ఇంట్లో ఉంటే అందరికి కలిసి వచ్చుద్దని కూడా ఒక ఆలోచన ఉంది. ఆ ఇంటికి సంబంధించిన ఇటుక బిళ్ళ పట్టుకున్న వాళ్ళు దెయ్యాలై పడతారు, గందరగోళం చేస్తారు అని చెప్పని ఒక సాక్ష్యం ఉంది. అదే ఇంట్లో పోయి మేము దిగాం. ఆ ఇంట్లో మీరు ఎట్టుంటున్నారు అంటున్నారు. మేము బాగానే ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు ప్రేయర్ఫుల్కి సంబంధించిన కుటుంబమే ఆ ఇల్లు కూడా, వాళ్ళంతా. మేము బాగానే ఉంటున్నాం, వాళ్ళ వస్తువులు మేమేమి తేడా చేయట్లేదు, అన్ని భద్రం చేస్తున్నాం, జాగ్రత్త చేస్తున్నాం. అట్లా అక్కడ కొన్నాళ్ళు 700 కొన్నాం. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇదే కాలనీలోకి వచ్చి 6వ లైన్లో. ఎందుకు చెబుతున్నా అంటే, నేను దిగిన ఇళ్ళన్నీ కలిసి రాని ఇళ్ళు అని చెప్పిన వాళ్ళు అందరూ, అందుకు చెబుతున్నా. ఇప్పుడు 6వ లైన్లో ఒక ఇంట్లో దిగాం. ఆ ఇంట్లో ఇంటి పైన ఒక స్టేర్ ఉంది, అట్ట స్తంభాన్ని అట్ట గట్టిగా పట్టుకొని ఒకడు మగోడే దెయ్యం గుడ్డలు లేకుండా అట్నే ఓరగా చూస్తూ ఉంటాడు అంట రాత్రి 12 మాకు తెలీదు. మరి నేను ఆ ఇంట్లోనే మోకాళ్ళు వేసి ఖాళీ దొరికితే ఆలస్యం డోర్ లాక్ చేయటం, వెళ్ళిపోవటం, ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా. అక్కడే దేవుని స్వరాన్ని విన్నాను. అక్కడే పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో అలా గాలిలో పైకి లేవటం దర్శనంలో నేను చూస్తూ ఉన్నాను. అది డైరెక్ట్గా నా తలలో గుండా వచ్చి హృదయంలో నిలబడతాం. 2018లో అది. ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం దేవుడు. నేను నిత్యం ఏంది చూడండి, అది ఆ మాట కూడా ఉంది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. అక్కడ రాసి ఉంటుంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలమును, నిత్యముగా నుండి బాహులు నీ క్రింద నుండునా అని. అందుకే ఎవరైనా నా దగ్గర ఏదైనా మాట్లాడుతున్నా, ఎవరెవరు ఎక్కడ ఎట్లాంటివి ఉన్నా నాకు వెంటనే అర్థమైపోద్ది. ఎందుకంటే ఆయనే లోపల ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంట్లోనే నేను దేవుని స్వరం విన్నాను. ఆ ఇంట్లోనే దేవుని కలిగాను, నేను ఆయన పొందుకున్నాను. ఆ ఇంట్లోనే ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపాను. నాకే డిస్టర్బెన్స్ లేదు. మరి ఆ తర్వాత దేవుడు అక్కడ కాదని చెప్పంటే ఇదే లైన్లో 2వ లైన్ ఆ పైన మా సహోదరుడు వేరే వాళ్ళు ఇల్లు చూసుకున్నారు. అది శుభ్రంగా కడుక్కున్నారు, సున్నం కూడా వేసుకున్నారు. ప్రార్థన చేస్తుంటే నల్లటి ఆకారం ఏదో పెద్దగా ఎత్తుకు కనపడదంట. వామ్మో ఇక్కడ ఉండకూడదని చెప్పని వాళ్ళు వెళ్ళిపోయారు.
మరి దేవుణ్ణి అడిగితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ద్వారా మాట్లాడాడు. ఇద్దరు దూతలు వెళ్ళి వచ్చారు, పద వాళ్ళు ఎంట పోని. అట్లానే ఇద్దరు ఆడవాళ్ళు నాకు ఆ ఇల్లును చూసింది మాట్లాడి, ఇది దేవుని స్వరమే అని చెప్పని వెళ్ళిపోయి కాడ కొన్నాళ్ళు ఉన్నాను. ఆడ సేవ చేసా, పాటలు రాసా, ప్రార్థన చేసుకున్నా. మా అమ్మ అంటా ఉండే, దేవుడు ఒక పెద్ద ఆవిడ తిరుగుతూ ఉందయ్యాడా, ఒక చీకట్లా కనపడుతుందంటే, తర్వాత అడిగితే కన్న కొడుకే తల్లిని దిండేసి అంతే చంపేశాడని. అక్కడ అందరికి తెలుసు, అందరూ చెప్పేది కూడా అదే. మరి ఆమె మాకేం చేయలేదు, అక్కడ పావురాళ్ళు పెంచాను, నేను అక్కడ సేవ చేశాను. ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఎదురింటి వాళ్ళే గుప్త నిధులు మాంత్రికులు అంటే మామూలు కాదు. ఓ పక్క విగ్రహారాధన, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ప్రభు నన్ను అయితే కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక మొత్తం ఎంత అంటే చెప్పలేను, అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అయినా దేవుడు ఉన్నాడు నాకు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి నా ఆత్మీయ తండ్రి ఇక్కడ పోరాడాడు కొన్ని దురాత్మల చేత. కానీ ఈ అల్పుని నిలబెట్టుకొని 2024 సంవత్సరంలో బయట జరిగిన కోటాలతో ఆ దురాత్మల సమూహం మొత్తాన్ని గాల్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చామిటు కలిసి రావట్లేదంటే, నీవు ప్రేయర్ఫుల్గా ఉంటే, ఒక నిశ్చయమైన కాన్ఫిడెన్స్తో నువ్వు ఉంటే, దేవుడు నాకు తోడై ఉన్నాను. దేవుడేమన్నాడు, నాతో మాట్లాడిన మాట, నేను నీకు తోడై ఉన్నా. మోషేకి ఎలా అయితే నేను తోడై ఉన్నా, ఆ వెనక మాటలు అయ్యే ఉంటాయి. ఆ ఫ్లెక్సీ మీద రివర్స్లో కనపడుతూ ఉంటే, మొన్న ఒక తమ్ముడు అడుగుతూ ఉన్నాడు, అన్న అన్నీ అవి తమిళంలో ఉన్నట్టు ఉన్నాయి, ఏంటి ఆ మాటలు అంటే, ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డింగ్ చేస్తున్నానయ్యా, నాకు ఎవరు లేరు, ఒక్కో సమయంలో ఎవరు కూడా ఉండరు. అయినా కానీ విశ్వాసంతో దేవుడు ఒక్కడన్నా ఈ మాటల ద్వారా రగిలితే చాలు, మండితే చాలు, ప్రయోజకరమైన పాత్ర అయితే చాలని ఇలా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వెనకాల దేవుడు నాతో చెప్పిన మాట అది. నేను సర్వశక్తి గల దేవుడను, మోషేకి ఎలా అయితే తోడై ఉన్నానో నేను నీకు తోడై ఉన్నా. ఆ కింద మాట ఉంటుంది, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని కడతానికి. 1 తిమోతి 3:15 ఉంటుంది. ప్రారంభంలో సంఘములో జనులు ఎలాగుండవలెనో అని చెప్పని మొదలుపెట్టి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదన్న మాట ఉంటుంది. చూడండి అక్కడ. ఇక కింద కాప్షన్ అంటే ఇక చెప్పిందే తెలిసిందే అదంతా. మనమందరము యేసు క్రీస్తును బట్టి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామంటే ఈ తండ్రి సన్నిధి కాదు. పత్రికల్లో పౌలు భక్తుడు రాస్తాడు, మనమందరము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని చెప్పని యేసు క్రీస్తును బట్టి అని. అది తీర్పు. ఇదే నీకు ఇక ఫైనల్. ఈ పరిచర్య ఉన్నంతకాలం ప్రతి సంఘంలోకి అదే బ్యానర్, జడ్జిమెంట్ అనమాట. జాగ్రత్తగా బ్రతకాలి. ఇక జడ్జిమెంట్. దేవుడు యేసయ్య మన పక్షంగా నిలబడి వరుసలో మనం అంతా నిలబడుతుంటే ప్రతి వాని పేరును బట్టి ఇదిగో నా బిడ్డ లెక్క చెప్పండి అని చెప్పని ఆయన అడుగుతూ ఉంటాడు. అదే క్రీస్తు న్యాయపీఠం అంటే. దేవుడు నిర్ణయించినటువంటి పరిచర్య విధానంలో నడుస్తూ ఉంది. నేను ఎక్కడికి పోయినా ఏ పని చేయడానికైనా ఏ విషయంలో మొదటిగా ప్రార్థన చేసి వాక్యం రూపాన్ని అడిగి, నేను నీకు తోడై ఉంటా పద అని చెప్పండి అంటే వెళ్ళిపోతా. అది ఇల్లు మారటమైనా, సేవ చేయటమైనా, ఓ సంఘాన్ని కట్టడానికైనా, ప్రారంభించటానికైనా. కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, ఆయనే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వ్యాపార విషయం కానీ, చదువు విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, కొంతమంది ఈ అమ్మాయి నచ్చలేదు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి నచ్చలేదు, ఈ అబ్బాయి అని చెప్పని తిరుగుతుంటారు. అసలు నువ్వు ముందు వివాహం జరగబోతుంది అనుకున్న దానివి, ఇంకా కొన్నాళ్ళు వివాహం నిర్ణయించబోతున్నాం అనుకున్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులుగా నీ వంచుగా నువ్వు నీ కుమారుడికైనా, కుమార్తెలకైనా, కుమారులకైనా అయ్యా నీ చిత్తంలో నిర్ణయించినటువంటి ఇస్సాకు ఆనాడు రెబ్కాని ఎలా అయితే నువ్వు సిద్ధపరిచావో,
యాకోబుకు రాహేల్ అనేటువంటి ఆశీర్వాదాన్ని ఎలా అయితే నువ్వు సిద్ధపరిచావో, రాహేల్ అని ఎందుకన్నానంటే రాహేలు కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు డబుల్ ఆశీర్వాదం పొందారు. ఆమెన్, హల్లెలూయా. ఇద్దరే కానీ డబుల్ ఆశీర్వాదం పొందారు. కాబట్టి నాకు ఇలాగా దేవా నాకు సహాయం చేయని చెప్పని, నా పిల్లల విషయంలో భవిష్యత్తును సెట్ చేయమని నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థించాలి. పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఒక ఆడపిల్లైనా మగపిల్లగాడైనా ఇంకా కొన్నాళ్ళు చూస్తారనుకున్నా. విశ్వాసంతో ప్రభువా నువ్వు నిర్ణయించినటువంటి వ్యక్తిని నాకు భర్తగాను భార్యగాను నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నీ పిల్ల జీవితమైనా పిల్లగాడి జీవితమైనా దేవుడు ఆశించినట్టుగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రేయర్ చేసేటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి నీ ఇంటికి వస్తే ఎంత ఇరుకులో ఉన్నా సంతోషాన్నే చూస్తావు. ఆమెన్, హల్లెలూయా. ఎంత గలిబిల్లో ఉన్నా నీవే డిస్టర్బ్ అయినా నీ భార్య వచ్చాయా దేవుడు మనకు తోడే అన్నట్టు ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు అంటది. నువ్వెంత డిస్టర్బెన్స్లో ఉన్నా నీ భర్త వచ్చి భుజం తట్టమా ఎందుకు అలా కదిలిపోతున్నావు, దేవుడు ఉన్నాడు మనకి, కదిలిపోమాక ప్రార్థన చేద్దారా అని చెప్పి కూర్చోబెడతారు. మీరు కూర్చోటమే కాదు, మీరు మోకాళ్ళు వేస్తున్న పద్ధతిని నీ పిల్లలు గమనించి, ఏది కడుపును పుట్టిన పిల్లలు గమనించి వారు కూడా దేవునికి ఇష్టమైన పాత్రలుగా చేయబడతారు. మిమ్మల్ని చూసే వాళ్ళు సిద్ధపడతారు, నేర్చుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా విచ్చలవిడిగా తిరుగుతావు వాళ్ళు కూడా నీ వెనకాల పడి తిరుగుతూనే ఉంటారు. కానీ నీకు తెలీదు, వారు పూర్తిగా తేడా పడ్డప్పుడు అప్పుడు అర్థమైంది నీకు. ఇస్సాకుని 24 సంవత్సరాల నిరీక్షణ, 24 సంవత్సరాల ఓర్పు, పట్టుదల, నమ్మకత్వంతో 24 సంవత్సరాల ప్రార్థన, 24 సంవత్సరాలు దేవుని మీద ఆనుకొని దేవుడు చెప్పిన మాటను అలా గట్టిగా పట్టుకొని అడుగులు వేయటాన్ని బట్టే అలా అడుగులు వేయటాన్ని బట్టే ఆశీర్వాద వాగ్దాన పుత్రుడు వారు పొందగలిగారు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు సంతానం లేదని ఆ హాస్పిటల్ తిరిగా ఈ హాస్పిటల్ తిరిగా ఇంకా అంత అయిపోయింది, ఓపిక లేదు. మాంత్రికుల దగ్గర కూడా పోయొచ్చు అయినా ఏమీ లేదు. యేసయ్య దగ్గర కూడా ప్రయత్నం చేసి అయినా ఏమీ లేదు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మనం అనుకున్న సమయంలో మనం అనుకున్నట్టుగా యేసయ్య ఆ పని చేయలేదు అనుకున్నప్పుడే వస్తాయి ఈ ఆలోచన. నిజం. మనం అనుకున్న సమయంలో మనం అనుకున్నట్టుగా యేసయ్య పని చెయ్యలేదు కాబట్టే మనకి ఈ డౌట్ వస్తుంది. ఎక్కడికి పోయినా ఉపయోగం లేదు అబ్బాయి అమ్మాయి అయిపోయిందిలే అమ్మా, ఎందుకు పద్దాకలా యేసయ్య అంటావు, మాంత్రికులు అంటావు, అంతరాలు అంటావు, వాడేది అంటావు, దిగదుడిచి అంటావు, ఆ అమ్మ అంటావు, ఈ అయ్యి అంటావు, ఆ మొక్కుబడి అంటావు, అన్ని కొండలు ఎక్కాలంటావు, ఇన్ని దిగాలి, నిలువు దోపిడి అంటావు, ఏదో తులాభారం ఎవరు ఇవ్వలేదు తొందరగా. ఇప్పుడు తులాభారం ఇచ్చి ఇంకేం లేదు, మొత్తం అయిపోద్ది. ఎవడో ఒళ్ళు బలిసినోడు ఇచ్చడు తులాభారం. తులాభారం అంటే తెలుసా? ఆ పక్కన వ్యక్తిని కూర్చోబెట్టి ఈ పక్కన డబ్బో రూపాయి నాణ్యాలు బంగారం ఎండు ఎత్తడో రాగి ఏదో తులాభారం ఇస్తారు. వాళ్ళు ఎంత బరువు ఉంటే అంత బరువు అని. అది ఎవరో ఒళ్ళు బలిసిన వాళ్ళు ఇస్తారు. ఇప్పుడే ఆడ ఉంది. అట్లాంటిది ఏం పెట్టుకోరులే కానీ కావాలంటే తెలివిగా కుంకాన్ని ఇస్తారు తులాభారంగా. తెలివిగా కుంకాన్ని పసుపుని ఇస్తారు. తెలివి నేను చూసా ఇవన్నీ వ్యవహారాలని తెలుసు కాబట్టి చెబుతున్నా. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా ఎక్కడ ఏం ఉపయోగం లేదు. పిల్లలు లేరు, వ్యాపారం సరిగా లేదు, భవిష్యత్తు కరెక్ట్ లేదు, చదువులో సక్సెస్ లేదు, ఉద్యోగంలో పదోన్నతి లేదు, రియల్ ఎస్టేట్లో అడుగు పెడితే ఏమి లేదు, అంతా అయిపోయింది. అయ్యో అదేది ఇల్లు కట్టుకుందాని ఏదో దేవుడు సహాయం చేస్తున్నానికి అది లేదు. ఇలా రకరకాల ఆలోచనలు. నేను చెప్పనా, నీ మనసు కుదుటిగా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. నీ మనసు కదిలిపోతా ఉంటే ఏది కరెక్ట్గా ఉండదు. గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలమైన మనసు. చంచల మనసు అంటే కదిలిపోతూ ఉంటుంది. అచంచలమైన విశ్వాసం అంటే స్థిరమైనటువంటి విశ్వాసం. చంచలుడివై ఉండమాక, దానివల్ల నీకే నష్టం. యోబు భక్తుడిని దేవుడు టెస్ట్ చేయటానికి కారణం ఏంటంటే చంచల మనస్సు.
చెంచల మనస్సును బట్టే యోబు భక్తుడు కదిలింపబడ్డాడు. అలాగనే కడు ఘోరంగా పరీక్షింపబడితేనే ఆ 3 అవిధేయతలు కొట్టివేయబడి దేవుడు కోరుకున్న ఉన్నతమైన పాత్రగా చేయబడ్డాడు. ప్రారంభ వచనాలు చూస్తే యథార్థంగా కనబడుతున్నాయి. కానీ 3వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఏం వచ్చి పడుతుందో అనుకున్నాను, అదే వచ్చి పడ్డదయ్యా అన్నాడు. నేనే జ్ఞానంలో తక్కువని కాదన్నాడు 11వ అధ్యాయం 13వ అధ్యాయంలో. ప్రారంభ వచనాలు అక్కడ చదివితే అర్థమైంది. అందుకే అధ్యాయాలు చదువుతున్నా. మీరు వెతుక్కోవాలి. వెతుక్కున్నప్పుడే మీరు భక్తిలో అలాగనే నేర్చుకోవాలనే విషయంలో దేవునికి కొరకు ప్రయోజకరమైన పాత్ర అవ్వాలని, ఆయన చిత్తమైతే నేను కూడా సేవ చేయాలని ఆ తపనలోకి అడుగులు వేసిన వారై ఉంటారు. చెప్పిన రెఫరెన్స్ అలా చూసిన తర్వాత వాటిని చూసుకోవాలి. అక్కడ అలా ఉందా లేదని చూసుకున్నప్పుడే మనం దేవుడు ఆత్మచేత నడిపించబడుతున్నాం, బ్రతికున్న క్రైస్తవులుగా కనపడుతాం. ఆమెన్, హల్లెలూయా. అలాగనే 42వ అధ్యాయానికి వచ్చేసరికి 38 కానించి మొదలు పెడతాడు. దేవుడే వాదిస్తా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పంటాడు యోబుతో దేవుడు వచ్చి. సుడిగాలిలో దేవుడు వచ్చని 42వ అధ్యాయం మొదలకు చూడంగానే అక్కడికి రాగానే అతనికి అర్థమైపోయింది. నేను మట్టి పురుగునైతే నేను తెగించి నీతో వాదన చేస్తున్నానేదయ్యా అంటే అతని మీద అతను ఆధారపడుతూ నేను కరెక్ట్గా ఉన్నాను, నీతిమంతుణ్ణి. ఈ 3 ఇరగొడటానికి అతనికి అంత కఠినమైన శ్రమ అనుమతించాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సరే, ఒకటి దేవుడు అనుమతించాడా, ఒకటి నువ్వు ఎక్కడ ఎరగలేదో, ఎక్కడ నిన్ను నువ్వు సరి చేసుకోలేదో, ఎక్కడ నిన్ను నువ్వు తగ్గించుకోలేదో, ఎక్కడ దేవునికి ఉన్నత స్థానం ఇవ్వలేదో, ఎక్కడ పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా నీ తెలివితేటల మీద, నీ స్వశక్తి మీద, నీ నీతి మీద ఆధారపడ్డావో, ఎక్కడ అమ్మో 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 అని అనుమానించో ఉన్నావో, ఇవన్నీ ఇరిగిపోవాలంటే కొన్ని అనుమతిస్తాడు. యోబు అంత రేంజ్లో ఇప్పటి వరకు ఎవరికి అనుమతించలా. ఈ భూమి మీద ఎవరు లేరు. కొంతమంది చెబుతారు యోబు వాడి నన్ను కష్టాలు పడ్డాయా ఆయనని. అదంతా ఉట్టిదే. యోబు గ్రంథము నీకు అనుభవ సాక్ష్యాన్ని ఇవ్వటానికి రాయబడింది. వాస్తవికంగా జరిగినదే, అది నీకు తెలియాలంటే రాయాలి కాబట్టి రాయబడింది అని చెబుతున్నా. ఆయన ఎదుట నీలో విరగవలసిన ఈ 3 కాదు, ఇంకేమైనా విరక్కపోయినా, అవి నీలో నీకు నువ్వు సరి చేసుకోకపోయినా, తీసేసుకోకపోయినా, రోగము, ఆర్థిక ఇబ్బందులు, ప్రాణ నష్టము, ఆస్తులు కోల్పోవటము, బంధుత్వాలు చెగిపోవటము, వ్యక్తులు దూరం అవటము, భార్యాభర్తలు కలిసే ఉంటారు కానీ విడిపోతారు, కడుపును పుట్టిన బిడ్డలు నీ మాట వినకుండా తిరుగుబాటు చేయటము, రావాల్సిన రూపాయి నీ చేతికి రాకుండా అది బ్రేక్ అయింది, అట్నే ఆగుద్ది. నువ్వెంత మొచ్చుకున్న రూపాయి నీకు రాదు, అది ఆపుతాడు. నువ్వు అప్పు అవుతుంది, నువ్వు ఎంత మొచ్చుకున్న అప్పు మాత్రం క్లియర్ కాదు, అది అట్నే ఆగుద్ది. ఏదో పని తలపెడతావు, ఇల్లు కట్టుకోవాలని, ఇంకేదో చేయాలని, ఒక స్థలం కొనాలని అడ్వాన్స్ ఇస్తావు, లేదా ఇల్లు కడతానికి సగం అయ్యి ఉంటుంది ఆ పని. ఇంక మిగతా సంగతి ఏంది ప్రభు అంటే నువ్వు మొర పెడుతూనే ఉంటావు, ఆయన చూస్తూనే ఉంటాడు. సేవ ఎక్కడో మొదలు పెడతావు, ఆయా సంఘాలు మొదలు పెడతావు, ఎక్కడో చూసినా కానీ వర్ధిల్లుతా పరిస్థితి సరైన స్థితిగతులు లేనటువంటి క్రమం కనపడుతూ ఉంటుంది. ఇది ఒక కోణం, ఒక సేవ. కొంతమంది సేవ, కొంతమందికి మందని అప్పచెబుతాడు కానీ వాళ్ళు ఈ దైవజనుడు మాటలను లక్ష్య పెట్టరు, వాక్యం చెప్పినా తీసుకోరు, వాక్యం చెప్పినా తీసుకోరు. అంత వ్యతిరేకంగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బ్రతకటం అనేది కనపడుతుంటుంది దైవజనుడు ఎదుట. కారణం నువ్వు ఎక్కడో ఎరగలా, నువ్వు ఎక్కడో సరిచేయబడలా. ఆ కారణాన్ని బట్టి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారంలోకి అడుగు పెడతావు, కలిసి రాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటావు, సక్సెస్ చూడవు. వస్తూనే ఉంటారు, ఖాతాలు వస్తూ ఉంటారు, ఏంది ఎక్కడ ప్లాట్ ఉంది ఏందని అడుగుతూనే ఉంటారు, కానీ దాంట్లో సక్సెస్ కనపడదు. వస్తామంటారు, రిజర్వ్లా ఉంటుంది అనమాట అది పరిస్థితి.
ఎక్కడో స్థలం అమ్ముడు పోవాలనుకుంటావు, దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వస్తారు అడుగుతుంటారు వెళ్తుంటారు, అది స్థలమైన ఇల్లైనా, కానీ సరైన రేటు రాదు. అది అలా రిజర్వ్లో ఉంటుంది, అట్లా ఆపుతారు. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల సమస్యలు, ఆస్తి వివాదాలు అట్లనే నడుస్తూనే ఉంటాయి. మీకు ఒకటి తెలుసా, కోర్టులోకి అడుగు పెడితే కనీసం ఆస్తులు గొడవలు అయితే 25 సంవత్సరాల దాకా తిప్పుతానే ఉంటారంట కావాలని. ఇక ఎప్పుడు పొరపాటును కూడా ఇలాంటి గొడవలు పెట్టుకొని ఆ కోర్టు మెట్టులు ఎక్కకుండా ఉండటానికి, ఆస్తి గొడవలైన ఏదైనా సరే. ఇక భార్యాభర్తల విషయం అయితే వాళ్ళు విడాకులు అప్లై చేసిన తర్వాత ఒక 6 నెలలు టైం ఇస్తారు, ఎలాగైనా వాళ్ళని కలపాలని, ఎలాగైనా వాళ్ళు మనసు మార్చుకొని కలుస్తారని. ఆ కారణం మనం ఎంత తొందరపడి ప్రయత్నం చేసినా లాయర్ గారి జేబు నిండుతూ ఉంటుంది, నీ జేబు ఖాళీ అవుతూ ఉంటుంది, హృదయంలో మనసులో ఆవేదన మిగిలిపోతూ ఉంటుంది. నువ్వు మాత్రం వేదన పడుతూనే ఉంటే ఇంకా ఏందంటే ఒక కోణంలో నువ్వు ఎక్కడో ఎరగకపోతే ఆ ఎరగని దాన్ని బట్టి ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నీ. నీ ప్రార్థనలు కూడా వింటానే ఉంటాడు, వాటికి సమాధానం కూడా రానియకుండా ఆపుతాడు. ఇది ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే తాను నీ పక్షంగా, ఎవరు, యేసయ్య నీ పక్షంగా కదిలి అద్భుత కార్యం జరిగించటానికి ఆయన కొంత వేచి ఉంటాడు, కొంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పిన నన్నెంత వాటికి ఈ వ్యక్తి విశ్వసిస్తుంది, ఆడ మనిషి అయినా మగవాడైనా యవనస్తులైనా నన్నెంత మటుకి నమ్ముతున్నారు. రెండవది, నా మాట ఎంత మటుకు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, నేను ఖచ్చితంగా చేయగలనని దృఢ సంకల్పంతో నాతో పాటు కలిసి నడుస్తారా లేదా? నేను ఒక వాగ్దానం ఇచ్చాను, నేను ఒక మాట ఇచ్చాను, ఆ మాటను నమ్మి స్వీకరించి ప్రార్థన చేస్తున్నారా లేదా? కదిలిపోయేవాళ్ళు అనేకులు ఉన్నారు. మొన్న ఒక ప్రాంతంలో వెళ్ళాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని వెళ్ళాను. భర్త తాగుతా తిరుగుతా రక్షణ పొందినవాడే, కానీ ఈ అమ్మాయి ఆ చుట్టూ ఉన్న ఒత్తిడిని బట్టి ఆన్లైన్లోనే విషం తెచ్చుకుందని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. పిల్లలు చెప్పారు సంగతి, అమ్మ ఇలా తెచ్చుకుందని. నేను పోయి అడిగా, ఏమ్మా అంటే, ఇక నేను వరుస పెట్టి దేవుడు చెప్పిస్తా ఉన్నాడు, ఇలా ఉంది కదా మీ ఫీల్ అని చెప్పానంటే, అవునయ్యా, దేవుడు ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనదే నీకు ఇస్తాడు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఆస్తులైనా, ధనమైనా, బంగారమైనా, వెండి అయినా, అంటే బైక్ అయినా లేదా కార్ అయినా, సంఘమైనా, సంఘ బిడ్డలైనా, సంఘంలో ఉపదేశపు కాంతిలో పెంపారబడుచు అంటే పెంచబడుచు ప్రయోజకరమైన పాత్రలుగా సిద్ధపడే వాళ్ళైనా దేవుడు ఇచ్చేటువంటిది శ్రేష్టమైనదే. ఆమెన్, హల్లెలూయా. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువులైనా, సక్సెస్ కానీ, నువ్వు రాణిస్తున్నటువంటి రంగం ఏదైనా, రాణిస్తున్నటువంటి అంటే నువ్వు ఎంచుకున్నటువంటి వ్యాపారమైన, వృత్తి అయినా, ఏదైనా చూడు, ఆయనకు అనుగుణంగా నువ్వు నడుస్తున్నట్లయితే శ్రేష్టమైనదే నీకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చి తీరుతాడు. అయితే నువ్వు ఆయన మాటను పట్టుకొని ఓపికతో కనిపెట్టడం అంటే ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, వాక్యం చదవటం లేదు, మొత్తం ఈడ్చిదాన్ని. దేవా ఈ మాట ఇచ్చావు కదా అని చెప్పని అట్నే భర్తకి వెళ్ళి భార్య, భార్యకి వెళ్ళి భర్త, వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి వెళ్ళి, పిల్లలేమో తల్లిదండ్రులకి వెళ్ళి, కుటుంబ సభ్యులంతా నీకెళ్ళి, బంధువులు, ఇరుగు పొరుగు వారు నీకెళ్ళి చూడటం కాదు. దేవుని పాదాలు పట్టుకొని మోకాళ్ళు వేసి, నా ప్రభు నాకు ఈ మాట ఇచ్చావు కదా, నా జీవితంలో నెరవేర్చు. నా ప్రభు ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చావు కదా, మా కుటుంబం పట్ల నెరవేర్చు. నేను అడుగుతాను, నా ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి, నాతో నిత్య నిబంధన చేశాను అన్నావుగా, దాన్ని నెరవేర్చు, స్థిరపరిచి నెరవేర్చయ్యా.
ఇదిగో ఈ 2026 సంవత్సరంలో అట్లా అడుగు పెట్టగానే మొదటి సెకను ప్రభు మాట్లాడుతున్నాడు నాతో కొన్ని సంగతులు. నేను అడుగుతున్నాను, ఆయన కూడా నాకు చెబుతానే ఉన్నాడు, నువ్వు వాటిని నెరవేర్చు ప్రభువా, నిన్నే నమ్ముకోనున్నా, మాకు ఇంకే దిక్కు లేదు, ఇంకోటి ఆశ్రయించడానికి కూడా మమ్మల్ని దరిదాపులు కూడా రానిరు, అవకాశం లేదు. ఇక ఇంకొకటిని ఆశ్రయించి ఈ లోకంలో చెప్పబడుచున్న ఇంకేదో ఏదో దగ్గరికి వెళ్ళి సాగిల పడుచు, సాష్టాంగ పడుచు, మొక్కుచు, ఇంకేదో చేస్తే శాపగ్రస్తులమైపోతాం. నీకు నచ్చిన పద్ధతి అది. క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తి విశ్వాసంలో కదిలిపోతేనే దేవుడు కోప్పడతాడు. అమరం మీద తలవాల్చుకొని సముద్రంలో ప్రయాణం జరుగుతూ ఉంది. యేసయ్య ఉన్నాడు, 12 మంది శిష్యులు ఉన్నారు. గాలి ఇసిరి కొడుతూ ఉంది, అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఒక లెక్క వాళ్ళ విశ్వాసానికి పరీక్ష అది. యేసు ప్రభువు మాట చెబితే ఈరోజు నువ్వు నేను మాట వింటున్నావు. కొంతమంది ఆ మాటని 100% నమ్మి పట్టుకొని అలానే అడుగులు వేస్తూ అనేక అద్భుత సూచక క్రియలు చూస్తున్నారు, వ్యక్తిగతంగా అనుభవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు ఉన్నాడు అమరం దగ్గర. అంటే పడవ నడిపేవాళ్ళకి తెలుస్తుంది, మొట్టమొదటిగా పడవ మునిగిపోవాలంటే అమరమే. అక్కడ తలవాల్చుకొని ఆయన కూర్చున్నాడు, పడుకున్నాడు. యేసు ప్రభువు వారు ఉన్నాడుగా. ఈరోజు యేసు ప్రభువు వారు నాచో లేడుగా అనొచ్చు కొంతమంది తెలియగల వాళ్ళు. వాక్యం ఉందిగా నీతో, వాక్యమైన దేవుడేగా ఆయన. ఆ వాక్యాన్ని పట్టుకో, అడుగులువే. వాగ్దానం ఉందిగా. క్రీస్తు యేసు నామాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డ ప్రతి వాగ్దానం అవును ఆమెన్ అనబడి ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట ఎత్తిపట్టి నువ్వు నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావా, నా బ్రతుకులో నెరవేర్చు, నాకు సహాయం చేయ ప్రభు అని అడుగు. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆ పడవలో ఉన్న ఈ 12 మంది శిష్యులు ఆ గాలి ఇసరటాన్ని, అలలు ఎగసి పట్టాన్ని చూసి భయపడి వచ్చి ప్రభువుని లేపుతున్నారు. ప్రభువా నశించిపోవచ్చున్నావు, నీకు చింత లేదా ఏంటయ్యా అంటే, ముందు వాళ్ళకి వెళ్ళి ఉరామారా చూసి, సముద్రమా గాలి నిమ్మళమై ఉండండి అన్నాడు. అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట నువ్వు 100 ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు చెప్పిన సముద్రం నీ మాట వింటది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పిన మేఘాలు నీ మాట వింటాయి, నువ్వు చెప్పిన గాలి నీ మాట వింటది. నా బ్రతుకులో నేను అక్షరాలు అది నేను అనుభవించి చెబుతున్నాను. ఇదే కాలనీలో కొంతమంది సాక్షులుగా కూడా ఉన్నారు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్ది, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే వర్షం వచ్చుద్దని, ఆ దైవజనుడు ప్రార్థన చేసి తుఫానైనా ఆగిపోతే అలా సాక్ష్యం ఉన్నారు కొంతమంది. వాషింగ్ మిషన్ ఇక 3 రోజులు భయంకరమైన తుఫాన్ అన్నారు. మొదటి రోజు గడిచిపోయింది, రెండో రోజు బట్టలు వేసుకోవడానికి ఏమీ లేవు. అయ్యా వాషింగ్ మిషన్ బయట పెట్టుకుంటున్నాను మనసులో అనుకున్నా. నేనున్న ప్రాంతం వాటికి ఎండరాని, ఇక్కడ కురవాల్సిన వర్షం పక్కకు పోని, లేదా నా బట్టలు ఆరేసుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగిన వాన కురవాల్సిన వాన మొత్తం కురిపించు అని మనసులో అనుకొని వాషింగ్ మిషన్ బయట పెట్టి నా పని నేను చేస్తూ ఉన్నా. బట్టలన్నీ 90% ఆరిపోయినాయి. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు బట్టలు తీసుకుపోయి లోపల వేసుకో, వర్షం వస్తుందని. సరేనయ్యా అని చెప్పని బట్టలన్నీ తీసుకొచ్చి లోపల దండాల మీద వేసుకున్నా. వేసిన పావుగంట తర్వాత వర్షం వచ్చి పడింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నువ్వు చెప్పిన విశ్వాసంతో నా ఈ మాటలు వింటున్నా, నువ్వు చెప్పిన ఒక ఆడపిల్లవైనా మగపిల్లగాడివైనా ఏంది మధ్య వయసైనా వృద్ధాప్యమైనా విశ్వాసివా పరిచారకుల సంఘ ఎవరైనా సరే యేసు నామాన్ని బట్టి విశ్వసించి ఆయన మీద స్థిర బుద్ధి కలిగి యేసు నామములో ఏ మేఘము ఆగు, సముద్రం నిమ్మళమై ఉండు, గాలి విశ్రమా కట్ట ఆగు అని చెప్పంటే ఆగిపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోప్పడేది ఎవరి మీద అంటే ఆయన రక్తంలో కడగబడి కూడా ఆయన నమ్మని వ్యక్తుల మీద. అల్ప విశ్వాసంతో కదిలిపోతుంటే నువ్వేమీ పొందలేవు. ప్రభు చెప్పిన మాటే. అల్ప విశ్వాసంతో నువ్వు కదిలిపోతే ఏమీ పొందలేవు. నువ్వు నీకు ఇస్తానన్నది కూడా ఇయ్యడు ఆయన. అది బాగా గుర్తుపెట్టుకో.
నీకు ఇచ్చానన్నది కూడా ఇయ్యడు, కొంచెం ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. అది యోబు తను సరిచేయబడటానికి, విశ్వాసంలో తను సరిచేయబడటానికి అమ్మో ఏదో వచ్చి పడుతుంది, ఏమవుతుంది అంటే అనుమానం వల్ల, సామెతల గ్రంథంలో అట్టుకుంటుంది మాట, అనుమానం వల్ల ఉరెచ్చి పడుద్ది అంట. ఉరి అంటే ఏంది? సావు లేదా ఆపద, కీడు, అనుమానం వల్ల. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని ఎంతవాటికి నమ్ముతున్నావు? నమ్మిన దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఇమిడి ఉంది. అబ్రహాము 24 సంవత్సరాలు నిరీక్షణతో ఆ దేశానికి అండు, అదేదో తెలియదు ఆయనకి. కొంతకాలం నడిచిన తర్వాత ఆ కానాను దేశాన్ని దిశగా నడిపించిన తర్వాత లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత ప్రభు చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు స్టేట్మెంటు? ఈ కనాను దేశము తూర్పు, ఉత్తరము, దక్షిణం, పడమట 4 దిక్కులకి నువ్వు ఎంత వాటికి నడవగలుగుతావో, నీ కోపిక ఉన్నంత వరకు నడు, అంత మొత్తం నీ పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ లోతు కలిసినప్పుడు ఎందుకు లేదు ప్రభు? కొన్ని జీవితాల్లో కొంతమందితో అంటు కట్టబడి ఉంటేనే ఆశీర్వదించబడతాం. ఇక్కడ వాస్తవానికి లోతు విడిపోవటానికి కారణం ఎవరు? పనివాళ్ళు. పనివాళ్ళ మధ్య వాగ్వివాదం మొదలైంది. ఇద్దరు అసలు వాస్తవానికి లోతు పనివాళ్ళ వల్ల అబ్రహాం పనివాళ్ళకి ఇబ్బంది కలిగింది. లోతు ఏం చేయాలా? రే, మా పెదనాన్న ఉండబట్టే కదయ్యా మేము ఉంది ఇప్పుడు ఈరోజు, లేదు మా బాబాయ్ ఉండబట్టే కదా ఈరోజు ఉంది, ఇంత ఆశీర్వాదమైన మీరైనా ఉన్నారంటే నా దగ్గర ఇంతగా నేను వర్ధిల్లానంటే ఆయనే కదరా. ఆయన పని వాళ్ళ మీద తగాద పెట్టుకుంటారేంది? తప్పది. అలా చేయమాకండి అని సర్ది చెప్పి సరి చేసుకోవాలి. అబ్రహాం అన్నాడు, లోతు కూడా గద్దించట్లేదని, అబ్బాయి మన ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు, నాతో కలిసి రావటాన్ని బట్టి నువ్వు కూడా ఆశీర్వదించబడ్డావు కాబట్టి మనం విడిపోదాం. ఎడిపోతావు చెప్పాడు. తూర్పు అయితే పడమట పోతాన్నాడు అబ్రహాం, ఉత్తరం అయితే నేను దక్షిణం పోతానండి అబ్రహాం. ఇవన్నీ కాదని అటు చూసిండు ఆయన లోతు గారు. సొదొమ గొమొర్రా పట్టణం అట ఏదేను తోటలాగా పచ్చగా కనపడది, నేను ఇటు బడి పోతానండు. సరే పోమాండు. కానీ ఈ ఎడమై పక్కకు పోయిన వాడికి అబ్రహామే దిక్కయ్యాడు. కొంతమంది రాజులు వచ్చి మొత్తాన్ని దోచుకొని పోతుంటే అబ్రహాము తెలిసింది లోతు తన కుటుంబం అంతా దోచుకొని పడిందని. అబ్రహామే మళ్ళీ నడుం బిగించి పని వాళ్ళని, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు కొంతమంది ఉన్నారు, మొత్తం కలిసిపోయి అందరిని మీద యుద్ధం చేసి వాళ్ళకు దగ్గర ఉన్నదంతా కొల్లబెట్టుకొని అంత మొత్తాన్ని దోచుకొని వచ్చి లోతుని మళ్ళీ పట్టుకొచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఈరోజు ఒకవేళ నిన్ను కాదని విడిపోయిన వాళ్ళు, నిన్ను కాదనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే నీవే దిక్కవుతావు. ఆమేన్, హల్లెలూయా. నీవు లేకపోతే అక్కడ జరగదు. సేవ అయినా సరే, సంఘ క్రమం అయినా సరే, ఏది కుటుంబం అయినా సరే, ఏదైనా సహాయపడటమైనా సరే, వ్యాపారంలో అయినా సరే, వ్యవసాయంలో అయినా సరే, చదువులైనా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే, నిన్ను ఎవరైతే తృణీకరించిపోయారో, ఆ యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి మీరు మాకొద్దు అని పోయారో, అలాంటి బ్యాచ్ ఎవరైనా నీకు ఉంటే, నీ బంధువుల్లో ఉన్న నీ తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, తండ్రి తరపుళ్ళు, తల్లి తరపుళ్ళు కావచ్చు, ఏంది, లేదా నీ మెట్టినింటి వాళ్ళు కానీ పుట్టినింటి వాళ్ళు, ఒక కోడలుగా ఇంటికి వచ్చావా, ఒక అల్లుడుగా ఒక అమ్మాయిని తెచ్చుకున్న అటువైపు నుంచి ఎవరైనా యేసయ్యని నమ్ముకున్నారు కాబట్టి మీరు మాకొద్దు, బంధుత్వాలు కట్, కులంలో చెలేస్తున్నాం, మీరు అసలు మా అంటరాని వాళ్ళు అని చెప్పని వెలివేయని. కానీ ఒకానొక రోజు మాత్రం నువ్వు దిక్కవుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దిక్కవుతావు. అసలు ఈ యోసేపు అనేవాడు మాకు అవసరం లేదనుకున్నారు. ఈడు ఉన్నా కానించి ఈయనే మా అయ్య పొగుడుతున్నాడు, వాడికి ప్రత్యేకమైన వస్త్రాలు తొడిగిస్తా ఉన్నాడు, వాడిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మా అయ్య యాకోబు, కాబట్టి అది మాకు నచ్చట్లేదని మంచి అదును కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూశారు తీసుకుపోయి గుంతలో పడేశారు. కానీ వాళ్ళ అన్న ఒకడు ఆపాడు,
అరే రే 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 వాడు చస్తే రక్తాపరాధం మన మీద పడుతుంది. తెలివిగా ఆపి ఇస్మాయిల్ వస్తుంటే ఇంత వెండికని అమ్మేశారు. కానీ నా ప్రభు కృప ఎడం కాలేదు, ఆయన తోడు ఏమీ దూరం కాలేదు. ఆ యోసేపుకు వెన్నంటే ఉండి ప్రతి సమస్యలో, ప్రతి ఇరుకులో, ప్రతి నిందలో, ప్రతి అవమానంలో, ప్రతి విషయంలో యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఆ వ్యక్తికి తోడైన దేవుడు ఈనాడు నీకు కూడా తోడై ఉన్నానని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా తోడై ఉన్నాను, అయితే నువ్వు నమ్మకంగా నిలబడాలా. 109వ కీర్తన సాక్ష్యం ఇస్తుంది, ఇనుప సంఖ్యలు అతను బాధించాయట. కానీ ఆడ లేఖనంలో మాట ఏంది, 105వ కీర్తన అట్టుకుంటా ఏంది, అక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే 105వ కీర్తనలో 19-20 వచనాల్లో దేవుడు చెప్పిన మాట త్వరపెట్టి జరిగించడానికి యోసేపు వెనకాలబడి వచ్చిందంట. ఆ మాట అంటే వాక్యమైన దేవుడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి దాకా వచ్చాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి స్థాయికి వచ్చాడు. కరువుతో ఇరుకులో ఇబ్బందులు అల్లాడుతున్నారు అన్నలు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, బంధువులంతా. యాకోబును దేవుడు ప్రేరేపిస్తే తన అన్నలకు చెప్పి పంపించాడు. అక్కడ రాజు ఉన్నాడు, ఐగుప్తులో ఆహారం ఉందంటరా, పోండ్రా అంటే 1-2 సార్లు యోసేపు తను అణుచుకొని తన అన్నలను గుర్తుపెట్టాడు. తను అణుచుకొని కలలు గుర్తు చేసుకొని దేవుడిచ్చిన మాటను గుర్తు చేసుకొని బయటికి వెళ్ళి ఏడ్చి తన అన్నలకు తండ్రికి ఆహారం పెడతానికి దిక్కయ్యాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఎవరైనా నిన్ను తృణీకరించినా, ఎవరైతే నిన్ను కాదనుకుంటున్నారో వారికే నువ్వు దిక్కు అవుతావు, వారికే నువ్వు పోషణకర్త అవుతావు, వారికే సహాయపడే సారథి అవుతావు, వారికే ఉద్యోగం ఇప్పించేదానికి నువ్వు ఉపయోగపడతావు, వారికే చదువు విషయంలో ఎడ్యుకేషన్కి ఏదో ఒక కోణంలో సహాయపడటానికి నువ్వు నిలబడతావు. వ్యాపారం విషయంలో అయినా, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో అయినా, ఏంది వాళ్ళు ఏదైనా అప్పుల్లో ఉంటే తప్పించడానికైనా, వాళ్ళు ఒకప్పుడు ఎంత వడ్డీ ఇస్తావని అడిగుండొచ్చు, నువ్వు ఇదిగో తీసుకోకపోండి మీ కాడ ఉన్నప్పుడు ఏంటి లేకపోయినా పర్లేదు అంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అంత సర్వ సమృద్ధి చేత నిన్ను ఆశీర్వదిస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నువ్వు నిలబడాలి. యోసేపుకు 2 కళలు వస్తే 2 కళలను పట్టుకొని దేవుని మీద ఆనుకున్నాడు. తన తల్లి రాహేలు తన భర్త యొక్క భక్తిని చూసి, తన దేవుడి మీద ఆనుకోవటాన్ని చూసి, గొడ్రాలుగా ఉన్న పరిస్థితులను తలపోసుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసింది. ఈరోజు నిండు గర్భంతో ఉన్నావా, గర్భం దాల్చున్నావా, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. ఖచ్చితంగా అయ్యే లక్షణాలు నీ బిడ్డలో కనపడతాయి. అబ్రహాములో భక్తి జీలు ఇస్సాకులో కనపడది. ఇస్సాకులో నా భక్తి జీలు యాకోబులో కనపడుతుంది. మాయగాడే, దొంగే, కానీ దేవుడు విరవంగానే సరిచేయబడ్డాడు. దొంగైనా కానీ న్యాయంగా బ్రతుకుతా ఉన్నాడు. ఆ తర్వాత ఆ జీలు రాహేల్లో నుంచి యోసేపులోకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేనున్న అల్పుడిని, నేను మీ మధ్యలో ఉన్నా. నన్ను నా తల్లి గర్భం దాల్చున్నప్పుడు పడుకొని వాక్యం చదివేదంట. పడుకొని వాక్యం చదువుతుంటే మా చిన్న తాత సేవకుడే. మా అమ్మ అప్పుడప్పుడు పాడుతూ ఉంటుంది, యెహోవా మా దేవా నిత్యము నిన్ను స్తుతించెదము, నీ శరణు జొచ్చి ఉన్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయు. 31వ కీర్తన మీద ఆ పాట రాశాడు మా తాత. రాజుని గారి సరిగి సేవ చేయాల, మళ్ళీ పోయి శేషాతి మూత ఓపెన్ చేసిండు. దేవుడు చూశాడు అట్నే హాస్పిటల్ని అట్నే తీసుకొని పోయాడు. మరి ఏం చేస్తాం? అవకాశం ఇచ్చి చూసి ఇక నువ్వు మాట వినట్లేదు కాబట్టి నీ విషయంలోనే ఈ మాటలు వింటూ నువ్వు ఒకవేళ తేడాకుంటే నీకు కూడా అంతే. చూస్తాడు ఒక రోజు సడన్గా నువ్వు పోతావు, ఇక అంతే. దేవుడు ముక్కోపి కాదు, మనలాగా కోపిష్ఠుడు కాదు. అర్థమవుతుందా? దేవుడు ముక్కోపి కాదు, మనలాగా కోపగించేటువంటి ఆయన కాదు. కాబట్టి నేను ఇంకా బతుకుతున్నావు,
మన కాలం నడుస్తూ ఉంది, ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నాం, తింటున్నాం. మన టైపులో గనక కోప్పడితే చూడు, మాట అయిన కొడుకుని మీద తల్లిగా తండ్రిగా ఎంత దురుసుకొస్తారు. మాట అయిన తల్లి అయిన తండ్రి మీద కూతుళ్ళైన కొడుకులైన ఎంత దురుసుకొస్తారు చూడు. ఆ టైపులో వేసేయచ్చు నువ్వు నేను ఆడుంటాం చెప్పండి. మనకి మానవ బుద్ధికి అర్థం కాదు ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన ఓర్చుకోవటం. ఆయన ఓర్చుకుంటున్నాడు కాబట్టి మనం ఉంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మాట నువ్వు ఎంత విశ్వసిస్తున్నావు, నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి కార్యం చూస్తావు. గర్భఫలమైన, వ్యాపారమైన, నిన్ను ఉపయోగపెట్టుకొని ఏదైనా ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించేటువంటి ఏదైనా ఒక వస్తువు, ఒక పరికరం తయారు చేయటమైనా, బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు ఎవరెవరు ఇవన్నీ కనిపెట్టారు. ఈ సెల్ ఫోన్ అయినా క్రైస్తవుడు కనిపెట్టాడు, యూదుడు. ఆ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అనేవి ఒక యూదులు కనిపెట్టినవి. ఏంది ఈ బల్బు, థామస్ అల్వాయిడనా ఆయన ఒకడు బల్బు కనిపెట్టిన 100 సార్లు 99 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ వదిలిపెట్టలేదు. విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఇంకు కనిపెట్టాడు, పెన్ను కనిపెట్టాడు, పేపర్ కనిపెట్టాడు, బ్యాంకు కనిపెట్టాడు, పోస్ట్ ఆఫీస్ కనిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆయా భాషలో తర్జుమా చేసుకోవడానికి చదువు నేర్చుకొని బైబిల్ తర్జుమా చేసి అందించాడు. పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు పసిపిల్లలను, ఈడుకు వస్తున్న పసిపిల్లలను ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఆ పెళ్లి ఈ జత్తే దేశం ఆ పిల్లను ఆ శవానికి కట్టి చంపేసేవాళ్ళు, కాల్చేసేవాళ్ళు. అంతే, సతీ సహగమనం అంటారు దాన్ని. ఇవన్నిటినీ ఇది కరెక్ట్ కాదని ఖండించిన వాడు విలియం కేరీ. ఆ తర్వాత మిగతా చాలామంది వచ్చారు బయటికి. కాలేజ్ అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనా క్రైస్తవుడు కనిపెట్టినే. నువ్వు వేసుకుంటున్న వస్త్రాన్ని మిషన్ అయినా అంతకుముందు అంత మగ్గమే. నీకు పద్ధతులు నేర్పింది, వస్త్రాలు కట్టుకోవటం నేర్పింది, అన్నం వండుకొని తినటం, ఇవన్నీ నేర్పింది క్రైస్తవుడే. ఎందుకు ఈ మాటలు? నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీలోంచి ఒక టాలెంట్ బయటకు వస్తుంది. దేవుని నువ్వు నమ్మి అడుగులు వేస్తే నువ్వు దేంట్లో అయినా సక్సెస్ అవుతావు. అబ్రహాము కదిలాడు, సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ విశ్వాసంలో కదిలిపోతా ఉంటే దేవుడు వచ్చి వెన్ను తట్టి ఆగాగాగాగు, కదిలిపోమాక. నా జీవితంలో కూడా చాలాసార్లు అలా కదిలిపోతా ఉంటే నోరుగా టెన్షన్ అవ్వమాక, బాగా తేడా పడతావు, నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా అని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు కూడా అబ్రహాములాగనే విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకొని, దేవా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నాడు. గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ముందు ఆడకు పోయి ఆ రాజుగాడకు పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? అసలు వెళ్ళటం కాదు, మనకు అనుకున్న కాడికి పోయి అంత రొంప అంటే బురద అంత పులుకొని అంత తేడా పడిపోయి తల్లకిందులైన తర్వాత దేవుని ప్రశ్నిస్తాం, ప్రార్థన చేస్తాం. ఎందుకని ఎట్ట చేసావు, నేను ఎంత నమ్మానని అడుగుతూ ఉంటాం మనం. అసలు నువ్వు అడగబోయి అదంతా చేయకముందు దేవుడిని అడిగా, మనం పొరపాటును కూడా అడగంగా. నా మనసులో అలా అనిపిస్తుంది కాబట్టి నేను పోయి చేశాను, కాబట్టి నేను ఇట్లా అయిపోయాను, నా కుటుంబం ఇలా అయిపోయింది, నా వ్యాపారం ఇలా అయిపోయింది, నా చదువు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఇలా ఉంది, ఆ సేవలో సక్సెస్ లేదు, సంఘం ఇట్ట గలిబిలి గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఇదంతా చెబుతాం దేవుని ముందు కూర్చొని. మాట్లాడకపోయినా మనసులో, హృదయంలో తలంపులు, ఊహలు, ఆలోచనలు ఇదే అభిప్రాయంతో కదిలిపోతూ ఉంటాయి. అలా కదిలిపోతున్న అనుభవాలు కొంతమంది నా దగ్గరకు వచ్చి వాపోయిన వాళ్ళు అంటే వాళ్ళ గోడంతా ఎలాగెక్కిన వాళ్ళు అని అర్థం. అలా వాపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఎదుట. నేను అడిగేవాడిని, నేను దేవుడు వెళ్ళమండి ఆడికి అని. ఎందుకు చెబుతున్నానో తెలిసి ఈ మాట, నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళ పుట్టింటి అటువైపు వెళ్తానికి నేను వెళ్తానంటే ఎంత చెప్పినా వీళ్ళు నా మాట వినట్లేదని నువ్వే వాక్యం తీసి అడిగాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం వచ్చింది. అక్కడ దాంట్లో లేఖనంలో మాట రాసి ఉంది, మొదట మీరు దేవుని వైపు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడని మొట్టమొదటి తగిలే మాట అదే. ఆ వాక్యం అంతట్లో మీకు అర్థం కావడం చదువుతుంది. చరణాలు ముందు జరిగే లేఖనాలు కాదు, నిన్ను పట్టుకునే మాట చదువుతున్నా. మొదట మీరు నా వైపు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడని రాసి ఉంది.
ఆ తర్వాత 9, 10, 11 వచనాల కాడ నుంచి చూస్తే మీరు దొంగలని రాసి ఉంది. ఏ దొంగలు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దొంగలు, విజ్ఞాపన చేసే సమయానికి దొంగలు, వాక్యం చదవటానికి దొంగలు, లేదా వినటానికి దొంగలు, ప్రభువుకి ఇవ్వాలనుకున్న ధనములో కానీ తినే గింజల విషయంలో, దశమ భాగం ఇచ్చే విషయంలో దొంగలు. ఇదంతా నా దగ్గర దొంగిలి తిరి అన్నాడు ఆయన. మీరు దొంగలని ముద్ర వేశాడు. అక్కడ చెప్పా, ప్రార్థనకి, విజ్ఞాపనకి, వాక్యం చదవటానికి, ప్రభువుకి ఇవ్వాల్సిన మీ ధర్మం మీరు నెరవేర్చే విషయంలో మీ వల్ల కాదు, మీరు చేయలేరు, పోమాకన్నాను. కింద ఇంకో మాట ఉంటుంది, 13, 14 వచనాలు, నీ ద్రాక్ష తోటకు పురుగు పట్టనీయను అన్నాడు. ద్రాక్ష తోట అంటే నీ దేహానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం, సేవకు సాదృశ్యం, వ్యాపారానికి, చదువుకి, ఇక ఇంచేది దేన్నైనా తీసుకొచ్చి ఆ ద్రాక్ష తోట అనే కాడ పెట్టు. నీ పిల్లలైనా ఇంకేదైనా మొదటిగా ఆయన వైపు నువ్వు తిరగాల, అప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. ధనంలోను ధాన్యంలోను దశమ భాగం ఇవ్వాలా. ప్రార్థన సమయం, వాక్యం చదివే విషయంలో, విజ్ఞాపన చేసే విషయంలో కూడా రోజు మొత్తం మీద 2.5 గంటలు లేదా 3 గంటలు, ఉదయం 1 గంట, ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, మధ్యాహ్నం ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, సాయంత్రం ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం. ఇలాన్నా సెట్ చేసుకుంటే 3 గంటలు నీకు వచ్చిన ప్రార్థన బట్టి. ఇంక నీకు ప్రార్థన నడిపింపు వస్తే ఉదయం కొంత, మధ్యాహ్నం కొంత, సాయంత్రం కొంత. నీ అనుదిన చర్యలు అంటే పనులు వదిలిపెట్టి భక్తి చేయమల్ల ప్రభు. ఖచ్చితంగా నీకు అనుమతించాడా పనులు చేసుకొని భక్తి చేయాలి, లేదంటే లెక్క అడుగుతాడు ఆయన. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. బాగా గమనించండి. వాళ్ళకి చెప్పా, మీరు ఈ పని చేయలేరు, వల్ల కాదు, ఆగండి అన్న. కుటుంబంతో గందరగోళం, మితిమించిన అప్పులు. ఎంత అంటే ఇక్కడ ఉన్నప్పుడు రూపాయి అప్పు లేదు. 13, 26 లక్షలు. ఎంత అప్పు? 26 లక్షలు. దైవ చిత్తానికి వేరుగా అడుగులు వేస్తే, దేవుడు వద్దన్న కాడికి అడుగులు వేస్తే, దేవుడు కాదు అన్న పని చేస్తే. వ్యవసాయం చేశారు, కౌలు పోచనేది తీవ్రమైన నష్టం వస్తూ ఉంది. భర్త డ్రైవరు ఆ బండి ఒక క్వార్టర్ సీసా దొరికిందంట ఎక్కడో, ఎక్స్చేంజ్లో అది పట్టుకున్నారు, సీజ్ చేశారు. 13 లక్షలు ఫైనాన్స్, 13 లక్షలు కేసు. అది 26, వీళ్ళు చేసిన అప్పు 13 లక్షలు. 26, 13 ఎంత? 39. ఇప్పుడు పరిస్థితి ఎట్టుంటుంది చెప్పు? ఊపిరాడుద్దా? వచ్చే రాబడి ఎంత? ఆయన పోయి ప్యాకాట్లో కూర్చుంటాడు, కోళ్ళ పందాల కాడ కూర్చుంటాడు. ఏమో ఆ బట్టల వ్యాపారం మీద ఇవన్నీ సెట్ చేసుకుంటూ రావాలి. పిల్లలు చాలా మంచోళ్ళు, ఏ మాట చేస్తే ఆ మాట వింటారు, అంత ఉత్తములు. ఒక్కడు కూడా మాట విండు, పెడ. మేమెందుకు చేయాలి, మా కోసం చేసేవి అప్పులు, మేమెందుకు ఇట్లా మాట్లాడే పిల్లలు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కుటుంబం చెప్పండి? దేవుడు కాదన్న దానికి అడుగేస్తే, దేవుడు వద్దన్నది చేస్తే, దేవుని వైపు తిరగకపోతే, దేవుడికి ఇవ్వాల్సింది చేయకపోతే పరిస్థితి. నేను డైలీ వెళ్ళి ప్రార్థన చేసి వస్తాంటే వారానికి ఒకసారి ఆ కుటుంబం కోసం. వాళ్ళ పరిస్థితులు చూస్తే నేను ఏడుస్తా భయంకరంగా. వాళ్ళు ఏడుస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ పరకాయ ప్రవేశం అంటారు. అంటే అవతల వ్యక్తి బాధలో ఆ ప్రజెంట్ పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత వేదన పడుతున్నారో అది అనుభవించే యువతలకు వచ్చి ప్రార్థన చేయటం. వితిన్ సెకండ్లోనే జరగాలి అది. దాన్ని పరకాయ ప్రవేశం అంటారు. ఆ వేదనలని నాకు అర్థమవుతుంది. నేను అట్లాంటి అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు, అందుకే దుఃఖం వస్తుంది. అర్థమైందా? ఇస్సాకు ఓ ప్రాంతాన్ని ఎంచుకొని పోయి అక్కడ కూడా కరెక్టా కాదని అడుగుతున్నాడు దేవుణ్ణి. అడగంగానే దేవుడు అన్నాడు, నువ్వు నెక్స్ట్ అభిప్రాయం ఉంది, గెరారు కాదు, ఇక్కడ కాదు, కరువు అంత ఉంది, ఐగుప్తు పచ్చగా కనపడుతుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటే ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అంటున్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళమాక, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉంటే ఆ కరువులో, ఆ ఇరుకులో, ఇబ్బంది, ఇట్లా పరిస్థితులు ఉన్నాయ్యా,
ఇట్లా పరిస్థితులు ఉన్నాయి. మరి ఏందంటే నువ్వు ఆడే ఉండు, నువ్వు అదే సంఘంలో ఉండు, ప్రభు నీకు చెప్పిన సంఘంలో ఉండు. ప్రభు దేవుడు నీకు ఏం చెబుతున్నాడు ఆ దైవజనుడు నువ్వు వెంబడించు. ఆ దైవజనుడు మాటలు వినమంటున్నాడా విను. ఆ సంఘంలో నువ్వు వెళ్ళి ఉండు అంటున్నాడా ఉండు. లేదు నువ్వు ఎక్కడైతే మీ అమ్మ నాయన వాళ్ళు ఉంటున్నారో ఆ సంఘంలో నేను దేవుడు ఉండమన్నాడా ఉండు, అక్కడే ఎదుగు. లేదు ఈ ప్రాంతంలో ఉండమన్నాడా ఆ ఇంట్లోనే ఉండు, అక్కడే ఉండు, అదే వ్యాపారం చేయి. ఏంది అది ఏదైనా ఉద్యోగమైన అక్కడే ఉండు. నేను వర్ధల చేసేది నేను అంటున్నాడు దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇక్కట్లైనా వ్యతిరేక పరిస్థితులైన వాటిని చూసి భయపడమాక, పారిపోమాక, నిలబడు. నీ భక్తిని వాడుకొని నీ కొద్దిగా గొప్ప ఉంది ప్రార్థన, కొద్దిగా గొప్ప విజ్ఞాపన చేస్తున్నావు. బలహీనుడివే, కావాల్సింది నువ్వే. ఆమెన్ హల్లెలూయా. ఏం భాష గారు కావాల్సింది? ఎప్పుడు ప్రాణాలు ఎగిరిపోవచ్చు అని భయం ఉంది, ఏ దురాత్మ వచ్చి మీద పడి అనుకుంటుందన్న భయం ఉంది, ఎవరు చచ్చిపోతారో అర్థం కావట్లేదు, అంత గందరగోళంగా ఉంది. ఏందోనయ్యా ఏం భయం, ఈ అల్పుడే కావాలి, ఈ అల్పురాలే కావాలన్ను నీకేం అర్థం కావట్లేదు. మేము ఉన్న పరిస్థితి అంటే నేను చెప్పనా, దేవుడు నేను చెప్పేంతవరకు ఏడే ఉండు, ఎటు బొమ్మాకండు నాకు చెప్పిన మాట. ఇప్పుడు నేనున్న ప్రజెంట్ పొజిషన్ చెబుతున్నా. నేను ఎక్కడెక్కడైతే డెలివరెన్స్ ప్రేయర్ చేసి వస్తానో, విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్ చేసి వస్తానో, ఎక్కడెక్కడైతే చాతబళ్ళు వీటి విషయంలో ప్రార్థన చేసి వస్తానో, ఆ మాంత్రికులకు పూజలో నేను కనపడతా. ఆ నెక్స్ట్ నా యేసయ్య కనపడతాడు. ఆమెన్ హల్లెలూయా. వాళ్ళు నన్ను టార్గెట్ చేసి నన్ను చూస్తారు కాబట్టి దాచేపల్లిలో ఒకడు ఉండు, ఎలా అయినా ఆడకి రాకుండా చేయాలని. కోనంకిలో ఒకడు ఉండు, ఆడికి ఎలాగైనా రాకుండా అడుగు పెట్టకుండా చేయాలని. ఇనిమేళ్ళలో ఒకడు ఉండు, రాకుండా చేయాలని. ఇసప్పాలెంలో ఒకడు ఉండు, సహకరించే వాళ్ళకు దగ్గర బంధు, ఆడకు రాకుండా చేయాలని. నోచక్క ఒకళ్ళు ఉన్నారు, ఏంది చదలవాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఆడకు రాకుండా ఆపాలని. ఎక్కడెక్కడైతే వెళ్తున్నారు, ఇక్కడ ఈ ఇంట్లో ఎలాగైనా ఖాళీ చేయాలని వాళ్ళ ప్రయత్నాలు. అబ్బబ్బా ఎంతమంది! తెలంగాణ, శ్రీశైలం, గుంటూరు, తెనాలి, ఒకళ్ళ ఇద్దరా పెద్ద గుంపు ఉన్నారు. మాంత్రికులు చేస్తూనే ఉన్నారు. ఆదివారం అమావాస్య టార్గెట్ మనకి. వాడన్నా చావాలా, మేమన్నా చావాలా. వాళ్ళ ఇళ్ళలో ఎవరో ఒకళ్ళు చావాలా, మా ఇళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చావాలా. లేదా ఇల్లు మొత్తం ఇక ఇల్లు ఖాళీ చేశాను పోవాడు ఎట్టన్నా కానీ. వాళ్ళ కులానికి సంబంధించి లేదంటే ఈ లోకి సంబంధించిన దేవతలు దేవుడు. నా ఒక్కడి విషయం ఇది. ప్రపంచంలో ఉన్న దైవజనులు లేదా భారతదేశంలో ఉన్న దైవజనుల విషయంలో కూడా ఇదే ఉంది. కానీ వాటిని నేనేమన్నా హ్యాండిల్ చేయగలనా? నా స్వశక్తితో, నాకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, ప్రభు ఇచ్చిందే ఆయన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ప్రార్థన జీవితమైన, విజ్ఞాపన జీవితమైన, అధికారమైన నేను హ్యాండిల్ చేయలేను. వాటిని నేను బ్యాటిల్ అంటే యుద్ధం నేను చేయలేను. కానీ పరాక్రమశాలియు భయంకరమైన మహాదేవుడైన దహించు అగ్ని అని పిలువబడుతున్న యోధాగోత్రపు సింహమైనటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు నా పక్షంగా కదిలి వాటికి కనపడుతున్నాడు, వారికి కనపడుతున్నాడు, వారితో పోరాడుతున్నాడు. కొన్ని అయితే లయపరిచాడు, కొంతమందికి టైం ఇచ్చాడు, మరి కొంతమందికి అది ఆమెన్ హల్లెలూయా. ప్రభు చూసుకుంటాడు ఇక అవన్నీ. నిన్నెక్కడ నిలబడ్డమన్నాడు అక్కడ నిలబడు, భయంతో కదిలిపోమాక. ఇర్మియాతో ప్రభు అన్నాడు, మొదటి అధ్యాయం చూడండి. అక్కడ ఇర్మియా, నేను ఎక్కడికి పంపిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళాలా. నేను ఎవరికి ఏం చెప్పమంటాను అది చెప్పాలా. నువ్వు వాళ్ళని చూసి భయపడమాక. భయపడ్డావా వాళ్ళే నిన్ను తరిమేటట్టు చేస్తా. లేదు ధైర్యంగా నిలబడ్డావా, ఆమెన్ హల్లెలూయా రిఖాందాల్లా అషాలా. ఇక ఆయన పోరాడుతాడు. వారు నీతో పోరాడుదురు కానీ నీకు ముందుగా ఉండి నేను వారితో పోరాడుతున్నాను కాబట్టి నీ మీద విజయం పొందలేరని ఉంది లేఖనం. ఆమెన్ హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నిలబడి ఆయన ఆడు చెప్పాడు ఆడుండు. అయితే
ప్రభు అంటున్న మాట చదువుకున్న మూలవాక్యంలోకి వచ్చాం. ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఒకటేనబ్బాయి. దైవజనుడా, దైవజనురాల, ఒక విశ్వాసిగా, పరిచారకుల, సంఘ పెద్దల, భయపడమాక. నువ్వు చేయాల్సిన పని ఒకటే, విత్తనం చల్లాలంటే దేవుని పని చేయి. దేవుని సువార్త చెబుతాం, దొరికినోళ్ళు దొరికినట్టు. నీకు వచ్చిన అనుభవం, నీకు ఉన్న నడిపింపులో 2 మాటలైన అందిస్తూ ఉండు, ఆయన పని జరిగిస్తూ ఉండు. వ్యవసాయం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలా. 3 రకాల పనులు ఉంటాయి వ్యవసాయంలో. ఒకటి దుక్కి దున్నాలా, 2వది విత్తనం నాటాలా, 3వది నీళ్లు పెట్టాలా. ఇక 4వ విషయం అంటే ఇక ప్రభు చూసుకుంటాడు. వృద్ధి పొందటమా, దిగుబడి రావటమా, చెగులు రాకుండా కాపాడటమా, అప్పుడప్పుడు అవసరమైన పిచికారి అంటే పై మందు చల్లటం, కింద బలం మందు, అయినా అన్నీ ఇక ప్రభు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దుక్కి దున్నాలా అంటే ప్రార్థన చేయాలి లేదా విజ్ఞాపన, 2వది విత్తనం అంటే వాక్యం, 3వది నీళ్లు పెడతాం. నీ వంతుగా నువ్వు సలహాలు ఇస్తూ కొంతమందిని కట్టడం లేదా పరిశుద్ధాత్మనే ఆ జలమును కుమ్మరించాయని చెప్పని ఆయన అడుక్కోవటం. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. ఈ 3 పనులు నువ్వు చేయాల. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఇక ఆయన పని ఆయన ఏమంటున్నాడు అక్కడ లేఖనం, ఆ నెక్స్ట్ కింద వచనం చూడండి. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఆమెన్, హల్లెలూయా. గొప్పవాడు అవటమే కాదు, మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా ప్రభు అతనికి తోడై ఉండి క్రమక్రమంగా అభివృద్ధి పరిస్తే యాడైతే ఉన్నాడో ఆ ప్రాంతపు రాజు వచ్చి బచ్చలాడుతున్నాడు. మా మధ్య గొప్ప మామూలు వ్యక్తిగా లేవు, దయచేసి నుంచి వెళ్ళిపోయాలి. ఆ కింద వచనాలు చూస్తే ఇస్సాకు తన తండ్రి, చూడండి అక్కడ ఈ చిన్న మాట చెప్పిన మాటలు ముగిస్తాను. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలం గలవాడవు గనక మా యుద్ధం నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుంచి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించినప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. మొదలైంది మళ్ళీ. నువ్వు ఏ పని చేస్తున్న వ్యతిరేకతలు వస్తున్నాయా, ఇలా ఎవడో కూడా పాడు చేస్తా ఉన్నాడా, నిరీక్షణ వదిలిపెట్టమాక, విశ్వాసాన్ని విరిగిపోమాక, ప్రభు మీద గట్టిగా ఆనుకో, ఆయన పాదాలు గట్టిగా పట్టుకో, ఆయన ఇచ్చిన మాట బాగా పట్టుకో. ఆ మాట పట్టుకుంటే ఆ తర్వాత కింద వచనంలో ఒక మాట ఉంది చూడండి, 23వ వచనం చూడండి. అక్కడ అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. ఆమెన్, హల్లెలూయా. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. వెంటనే అక్కడ ఇస్సాకు చేసిన పని చూడండి, 25వ వచనం. అక్కడ అతడు ఒకడు బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఆమెన్, హల్లెలూయా. ఇది స్థిరత్వం. నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సేవలైనా సరే, నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను సేవలో ఎంతమంది సేవకులు, పలానా సేవకులు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక కోణలు, ఏదో ఒక రీతిగా పాడు చేయటానికి ఆ ప్రాంతంలో ఉన్న దైవజనులైనా సరే, ఇక్కడ కూడా. కానీ నా ప్రభు మాట ఇచ్చాడు నాకు. ఆ మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వివాహ విషయంలో అయినా సరే, కుటుంబం విషయంలో అయినా సరే, సేవ విషయంలో అయినా సరే, ఈ పరిచయం చేయిస్తానని ఖచ్చితంగా చేస్తాడు. ఇతర దేశాలు ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా ప్రభు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు కూడా దేవుని పాదాలు ముండిగా పట్టుకొని బతిమలాడాలా, నా ప్రభువా నాకు మాట ఇచ్చావు, నా జనుల ఎదుట, అన్య జనుల ఎదుట, నీ రక్తంలో కడగబడ్డ నీ సేవకులు పరిశుద్ధులు ఎదుట నన్ను అవమానానికి అప్పచెబుతావా? పొరపాటును కూడా అప్పచెప్పవు.
నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా నెరవేరుస్తావు. నెరవేర్చగల సమర్థుడు అయ్యా, నేను నమ్ముచున్నానని కదిలిపోయే విశ్వాసం కాదు, అచంచలమైన విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా నా ప్రభు అంటున్నాడు, క్రమక్రమంగా గొప్పవాడు అవటం కాదు. అతడు ఏమంటుంది లేఖనం, అతను మిక్కిలి గొప్పవాడయ్యే వరకు ఆయన క్రమక్రమంగా ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఈరోజు ఈ లేఖనపు కాంచులో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కదిలిపోతున్నావా? సరి చేసుకో. దైవ చిత్తానికి ఎక్కడైనా తడబాట్లు ఉన్నాయా? పద్ధతులు ఏమైనా తేడాగా ఉన్నాయా? సరి చేసుకో. సరి చేసుకునే వాళ్ళంటే నా ప్రభువుకు చాలా ఇష్టం. దిద్దుకునే వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఖచ్చితంగా తన కృప ద్వారా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చి ఇస్సాకుని ఎలా అయితే క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడేదాకా ఆశీర్వదించాడో అలాగా వాళ్ళందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీవిచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవిచ్చిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి, అయ్యా ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. దేవా నీవిచ్చిన పరిచయని బట్టి, సంఘ క్రమాన్ని బట్టి, పద్ధతులను బట్టి, బోధన బట్టి, సేవక గణాన్ని బట్టి, పుస్తక రచన బట్టి, పాటల రచన బట్టి, అయ్యా ఇంకా అనేక సంస్కరణ పని, అన్ని జనుల మధ్య అపోస్తలులు, ప్రవక్త పరిచయం అందరినీ సంపూర్ణ చేసి నీ ఎదుట నిలబెట్టే విధంగా ఉజ్జీవం విషయంలో అద్భుతాలు జరిగే విషయం అయ్యా నువ్వు సెలవిచ్చిన ప్రతిదాన్ని మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నిదాసులు దేవా, ఇదిగొచ్చండి కేబిహెచ్ కాలనీలో ఈసీఎల్లో జాబ్ రిజైన్ చేసి అన్నాడు నా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ 8 గ్రంథాలు నీ చేత రాయిస్తానని. నా ప్రభు రాయించాడయ్యా. ఆయన మాట నమ్మి అడిగేశాను కాబట్టి ఎప్పుడు కూడా సిగ్గుకు అప్పచెప్పలేదని నీ దాసుడు ఇచ్చాడు సాక్ష్యం. నేను కూడా నీ కృపను పట్టిస్తున్నానయ్యా. నువ్వు నమ్మిన దేవా, నిన్ను నమ్మి అడుగులు వేస్తే ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, ఇక ముందు చేయబోతున్న భీకర కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. దేవా నీకే వందనాలు. తప్పులుంటే సరి చేసుకోమంటున్నావు, విడిచిపెట్టమంటున్నావు, ఇలాగ ఆశీర్వదిస్తానంటున్నావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పిన కాడుండు, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నావు ప్రభు. ఒకప్పుడు నేను చిలకలూరిపేటలో ఇదిగో సేవకులు తర్ఫీదు క్లాసులు జరుగుతున్నాయి అంటే నేను వెళ్తాను ప్రభు, ఇక్కడ నేనేమి నేర్చుకోలేకపోతున్నాను నా అభిప్రాయాన్ని ఎదుట వ్యక్తం చేశాను. కానీ దైవజనులు నేర్పలేదని కాదు, కానీ నాకు అలా అనిపించింది. కానీ నువ్వు అన్నావు ఇక్కడే ఉండు, ఎక్కడికి పోమాకు అన్నావు. నేను నీకు తర్ఫీదు ఇస్తాను, నువ్వు ఎక్కడికి పోమాకు, ఇక్కడే ఉన్నాను ప్రభు. ఈరోజు నువ్వు ఇచ్చిన తర్ఫీదును బట్టి ఇలా నేను నిలబడ్డాను. దేవా కనికరించండి ప్రభు. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఆ ఇంట్లో ఉంటాను, ఆ స్థలంలో ఉంటున్నాను. ప్రతి చోట నువ్వు ఉన్నామన్న ప్రతి చోట క్షేమాన్ని ఇచ్చావు ప్రభు. నీకు వందనాలు. నువ్వు సెలవిచ్చా ఇంట్లోంచి నేను వెళ్ళమనే దాకా నువ్వు అసలు ఖాళీయే చేయవు. నా పని ఉంది అని చెప్పాను ప్రభు. నీ పని కొరకే నిలబడ్డామే కానీ అయ్యా పంచాలు ప్రతీకారాలు ఇంకేదో కావాలని కాదు, ఇంకెవరో సంఘాన్ని పాడు చేయాలని కాదయ్యా. నీ కృపను బట్టి ఉంచాను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ చిత్తమైన నిర్ణయ కాలంలోనే మేము కదిలి నువ్వు అనుకున్న స్థలంలోకి దేవా ప్రాంతంలోకి వెళ్తామే కానీ అయ్యా నువ్వు నిర్ణయించిన నిర్ణయము తిప్పికొడటానికి ఏదో ఎంతమంది ఏ ఊరు ప్రయత్నం చేసిన, ఎన్ని శక్తులు కూడగట్టుకొని వచ్చిన, ఎన్ని లోక సంబంధమైన పూజలు అందుకున్న ఏవి కట్టగట్టుకొని వచ్చినా సరే ఏ మాత్రం మాకు హాని చేయవు. వాటిని ఆశ్రయించిన వారికే హాని తప్ప మాకైతే నీ కృపలో క్షేమమే ప్రభా. నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు ప్రభా. ఇదిగో నీ చుట్టూ నేను ప్రాకారమై ఉన్నానంటున్నావు ప్రభా. నీ నగరాలలో క్షేమము కలుగునుగా అంటున్నావు ప్రభా. నీకు వందనాలయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు. పొరపాట్లుంటే క్షమించండి, ఈ కార్యములు జరిగించండి. మాటలు విని ఎంతమంది సరిచేయబడుతున్నారు, ప్రతి ఒక్కరిని దీవించి అంగీకరించండి. ఈ మాటలు విన్న వారి హృదయాలు ఇంకా కఠినం చేసుకుంటున్నారా, అది నువ్వే చేస్తున్నడితే దేవా నీ చిత్తం నీకు అప్పచెబుతున్నాను. నీవే గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నావు, నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు.
మా కోసం ప్రార్థించండి అని ఆ రీతిలో అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ ఎదుట మోకాళ్ళు వేసి మా సంఘ దైవజనుడికి చెప్పి దైవజనుడి ద్వారా మా కొరకు ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం, గతంలో ఇప్పుడే నీకు ముందైనా అనేక రకాలుగా ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనని అనేక రకాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేని దీవెలిచ్చి కృపలో వర్ధిల్ల చేసి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాలన్నీ నీ కృప ద్వారా దీవెనకరంగా జరుగును గాక. మాకు మా మీద ఇంకెవరికైనా ప్రతిరోజు కొంతమందిని జ్ఞాపకం చేసి కొంతమంది కళలు చెప్తా ఉన్నారు. వారికైనా, నాకైనా, మాకైనా, ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువు యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద కొంతమంది వారికి, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులే. అన్ని విషయాలు మీరు కృపనివ్వమని, సహాయం వచ్చేయమని. యూట్యూబ్ ఛానల్ విషయంలో కంప్లైంట్ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయమని బాచును. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారి విషయంలో నీకు అప్పచెబుతున్నావు. యెహోవా, నువ్వు అనుకున్నది జరిగించు, నీ చిత్తం నెరవేర్చమని, అన్ని విషయాలు కృపనివ్వమని. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తూ నీకు ముందు ఏకీపించబోతున్నా. అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యకు, ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, సహకారులకు, సాదాసులకు ప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి సంఘంలో ఉండమని, సేవకుడు వెంబడించమని చెప్పిన సేవకులకు, సంఘ పెద్దల పరిచయ విశ్వాసులకును, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యాంతం వరకు ప్రభు చూడే ఉండి క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడే వరకు ఆశీర్వదించి ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాలు దీవించి ఆయన నామమే మన ద్వారా హెచ్చింపబడేలాగా చెయ్యునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశు నామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, అవి ఆదివారం అమావాస్యని కానీ ఇంకా కొంతమంది కొలుపులు, మొక్కుబళ్ళు, ఇలా ఏ కారణాన్ని, ఏ కోణాన్ని బట్టి ఎవరి మీద చేస్తున్న వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగాక. వాటిని ఆశ్రయించిన వారి విషయంలో యుద్ధం యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.